హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే 2 లైన్స్ ఇచ్చేసి యాంగిల్ కనుక్కోమని చెప్తున్నారు అనమాట. అయితే మనకి ఇక్కడ ఇవే ఫార్మేట్లో ఉన్నాయి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫార్మేట్లో ఉన్నాయి కాబట్టి అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నా? కాస్ థీటా అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను అనమాట. ఏంట ఫార్ములా అంటే a1 ప్లస్ a2 ప్లస్ b1 b2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఈ ఫార్ములా అనమాట. a1 ఈజ్ a2 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ అండ్ వై యొక్క కోఎఫిషియన్స్ అనమాట. అయితే మనకి ఇంకా క్లారిటీ రాసుకోవాలంటే a1 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? √3. నెక్స్ట్ b1 ఈజ్ నథింగ్ బట్ 1 అండ్ a2 ఈజ్ నథింగ్ బట్ 1. b1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎందుకంటే b1 టర్మ్లో ఇది 1 ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ టర్మ్. మనకు c1 c2 అవసరం లేదు ఎందుకంటే ఫార్ములాలో లేదు కాబట్టి అందుకే రాసుకోలేదు. నెక్స్ట్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ a1 అంటే ఎంత? √3 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 0 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a1 అంటే ఎంత? √3 హోల్ స్క్వేర్ ప్లస్ b1 వచ్చేసి 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ a2 అంటే ఎంత? 1 స్క్వేర్ ప్లస్ b2 ఈజ్ నథింగ్ బట్ 0. ఇప్పుడు రాసుకుంటే √3 ప్లస్ 1 ఇంటూ 0 ఈజ్ 0 డివైడెడ్ బై 3 ప్లస్ 1 ఎంత మిగులుతుంది? √3 డివైడెడ్ బై 4. ఇది √1 ఈజ్ నథింగ్ బట్ 1 అంటే నాకు √3/2 అంటే కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ √3/2. నాకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే కాస్ √3/2 నాకు ఎంత? కాస్ 30 డిగ్రీస్ అనమాట. ఇంతే అనమాట వాల్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.